మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పండి. దేవుడు ఏదో చేయబోతున్నాడని చెప్పండి. హల్లెలూయా. నీ కొరకు ఏదో ప్రిపేర్ చేయబడుతుందని. గదిలో రహస్యంగా చేసే ప్రార్థనలు బహిరంగ ఆశీర్వాదాలకు దారి తీస్తుంది. అక్కడ గదిలో ప్రార్థన చేస్తుంటే అక్కడ తలుపులు తెరుచుకుంటాయి. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ నిధులు బయటికి రావడం. నీ తండ్రి నీ కొరకు అక్కడ రహస్యముగా దాచబడిన నిధులను దేవుడు బయటికి తీస్తాడు. రహస్యంగా దాచబడిన ఐశ్వర్యాన్ని బయటికి తీస్తాడు. యాకోబు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ప్రార్థన ఇశ్రాయేలునిగా మార్చింది. యాకోబు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఈరోజు నువ్వు ఏకాంతముగా గడుపుతున్నావు అంటే, ఈరోజు నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా? నీ కొరకు దేవుడు ఏదో ప్రిపేర్ చేస్తున్నాడు. నీ కొరకు ఆశీర్వాదాన్ని దేవుడు మోసుకొని వస్తున్నాడు. యాకోబు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడి దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. ఆశీర్వాదాలు భూమి మీద నుండి ప్రార్థనలు పైకి వెళుతున్నాయి. పై నుండి ఆశీర్వాదాలు భూమి మీదకి వస్తున్నాయి. ఈరోజు నీ ప్రార్థనలు దేవుడు వినుగాక. నీ ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. గదిలో నువ్వు చేస్తున్న ప్రార్థన నీకు తెలియకుండా నీ గృహంలోకి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, సమృద్ధిని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఎలీషా ఒంటరిగా గదిలోకి వెళ్ళాడు. శూన్యము ఆ కుమారుడు, చనిపోయిన కుమారుని దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. గదిలో ప్రార్థన ఫలితాలను తీసుకొస్తుంది. గదిలో ప్రార్థన మరణ పడకలో ఉన్న వారిని కూడా తిరిగి లేపుతుంది. గదిలో ప్రార్థన రహస్యముగా దాచబడిన నిధులను దేవుడు తెరుస్తాడు. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో గంటలు, ఎన్నో నిమిషాల నుంచి నువ్వు గదిలో గంటల తర్వాత నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయినా నీకు ప్రతిఫలం రాలేదా? అయినా నీకు జవాబు రాలేదా? హల్లెలూయా. నా అనుకుంటున్న వారు రక్త సంబంధి, స్నేహితులు, ఆత్మీయులు అందరినీ విడిచిపెట్టి నువ్వు కృంగిపోతున్నావా? దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నీ దేవుడు. ఎలీషా ప్రార్థన విని మరణ పడకలో నా కుమారుని లేపిన దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. మనుషులు విడిచిపెట్టినా, లోకం విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, ఆత్మీయులు విడిచిపెట్టినా నీ దేవుడిని విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టకాలమందు నువ్వు యెహోవాకి నువ్వు మొరపెట్టగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఏదో ఈరోజు జరగబోతుంది నీ జీవితంలో. హల్లెలూయా. ఏదో రహస్యంగా దాచబడింది బట్టబయలవ్వబోతుంది. హల్లెలూయా. బైబిల్లో నన్ను ఘనపరచువా, నేను ఘనపరుస్తాను. రహస్యంగా నువ్వు చేసే ప్రార్థనకు అనేక వేల మంది ఎదుట ఘనతను దేవుడు తీసుకురాబోతున్నాడు. మహిమను దేవుడు తీసుకురాబోతున్నాడు. కృపను దేవుడు తీసుకురాబోతున్నాడు. సిద్ధం కండి. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.